హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. ఏంటా కొబ్బరి చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొబ్బరి బొండాలు కోసారనమాట, మా పిల్లలు తాగుతారని చెప్పేసి. సో అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడేమో మా అమ్మ చింతకాయ పచ్చడి నూరుతున్నారండి నా కోసం. ఆల్రెడీ నూరి అట్లా పెట్టుంచారనమాట. సో నేను ఇవాళ తీసుకెళ్తా అని చెప్పేసి దాంట్లో ఏమన్నా ఈనెలు గింజలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ తీస్తున్నారనమాట. అండ్ నేనైతే హ్యాపీ అనమాట. కొంచెం దగ్గరలో ఉన్న, మరీ దగ్గరలో లేకపోయినా కొంచెం దగ్గరలో ఉన్నందుకైనా ఎప్పుడు కావాలంటే అంటే అవసరమైతే లేండి, వాళ్ళని చూడాలనిపించినప్పుడు వెళ్ళి ఒక పూట ఉండి వచ్చేస్తారనమాట. ఎక్కువ కూడా ఉండను. సో ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే అమ్మ వాళ్ళ ఊర్లో తిరణాలన్నమాట. సో తిరణాలు చూడడానికి వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని. అక్కడైతే తిరణాలు బాగా చేస్తారండి. సో తిరణాలు మా పిల్లలకి కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు తిరణాల. చూడండి, నైట్ 12 వరకు తిరణాల్లోనే తిరిగామని, మా పిల్లలకు కూడా అసలు నిద్ర అనేది రాలేదు. చూడండి, అన్నీ ఎక్కారనమాట. రైడ్లన్నీ, కార్ అని, హెలికాప్టర్ అని, అండ్ ఇంకా ఇట్లా జారేది, అండ్ అక్కడ పెద్ద పెద్దవి జైంట్ వీల్స్, కప్ అండ్ సాసరు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో అంత పెద్ద పెద్దవి అయితే నేను ఎక్కించలేదులేండి, నేను ఎక్కలేను, వాళ్ళని ఎక్కించలేదు. సో ఇలాగ పిల్లలు ఎంజాయ్ చేసే మాత్రం తీసుకెళ్ళి చక్కగా వాళ్ళు ఆడినంతసేపు ఆడించుకొని చక్కగా తిరణాలంతా తిప్పి తీసుకొచ్చానండి. తిరణాల్లోనే ఈజీగా 12 అయిపోయిందనమాట. అంతా తిరిగి పిల్లలకి అస్సలు నిద్ర అనేది రాలేదు, బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని ఊర్లలో తిరణాలు అంటారు, కొన్ని ఊర్లో తీర్థం అంటారు, కొన్ని ఊర్లో జాతరలు అంటారు కదండి. సో మా సైడ్ అయితే తిరణాలు అని అంటాము. సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రామాలు కూడా వేశారండి. వీధి నాటకాలు వేస్తారు కదా, నాటకాలు వేశారు. సో అది కూడా బాగా అనిపించింది. చాలాసేపు నించొని అలాగే చూసామన్నమాట. అండ్ ఇంకా మిగతావి చూసారు కదా, బొమ్మల షాపులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. సో కొన్ని మాత్రమే మీకు చూపించాను, అవి మాత్రమే చూపించి తీసుకొచ్చామన్నమాట. కొనిచ్చానండి, బొమ్మలన్నీ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత బస్ కోసం వెయిట్ చేయడం బాగా బోర్ అనిపించిందండి. హాఫ్ అన్ అవర్, మా పిల్లలు అయితే ఎంతసేపు అన్నారు. అండ్ ఇంకా అక్కడ నుంచి 3 బస్సులు మారొచ్చేటప్పటికి నైట్ 8:30 అయిపోయిందన్నమాట. చూడండి, ఇక్కడ కృష్ణుడి బొమ్మ చూశారు కదా, ఇది నేను మొన్న మా ఊరు జాతరలో తీసుకున్నాం అనమాట. సూపర్ అంటే బాగుందండి కృష్ణుడి బొమ్మ.